నూతన ప్రజాస్వామ్య విప్లవమే ఊపిరిగా ఉద్యమించిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాడి అలసిపోతోంది. దశాబ్దాలుగా అడవి బాటలో పయనిస్తూ వ్యూహాలు అమలు చేసిన సీనియర్ నేతలను వ్యాధులు కబళిస్తున్నాయి. సరెండర్లు, ఎన్కౌంటర్ల కంటే అనారోగ్య సమస్యలు దళాల్లో ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏవోబీలో ఎర్రదండుకు వరుస దెబ్బలపై స్పెషల్ రిపోర్ట్. ఆంధ్ర ఒడిశా బార్డర్ మావోయిస్టులకు కంచుకోట. ప్రస్తుతం మల్కన్గిరి, కోరాపుల్, విశాఖ ఈస్ట్ డివిజన్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మేధావులైన సీనియర్ నేతలు ఒకప్పుడు ఏవోపీలో పనిచేసేవారు. పట్టు సాధించేందుకు పోలీసులు దశాబ్దాలుగా విశ్వయత్నం చేశారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రదేశంలో పీఎల్జీఏ కార్యకలాపాలు సాగుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, పోలీసుల వ్యూహం, లోతట్టు ప్రాంతాలకు విస్తరిస్తున్న రోడ్డు, కమ్యూనికేషన్ నెట్వర్క్ వల్ల కొద్ది కాలంగా మావోయిస్టుల ఉనికిని చాటుకోవడానికే పరిమితమవుతున్నారు. అయితే సీనియర్ నేతలు టార్గెట్ గా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి నిర్బంధం పెరిగిపోవడం, గిరిజనుల దగ్గర ఆదరణ తగ్గుతుండడం వంటి కారణాలతో సతమతమవుతున్న మావోయిస్టుల్ని ఇప్పుడు వ్యాధుల భయం కలవరపెడుతోంది. దీంతో దళ సభ్యులు సరెండర్ అయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక ఫరెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న చోట చేస్తే కొంత వాస్తవం ఉంటుంది. కాబట్టి అది ఎలా ఫేకో ఇది ఎలా ఫేకే, బూటకం అన్నమాట. గొప్పగా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకొని జబ్బులు తెచ్చుకోవడం తప్ప వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదండి. మావోయిస్టులకు ప్రధాన శత్రువు మలేరియా. అడవుల్లో ప్రమాదకరమైన దోమలు ఏదైనా జరిగినా వైద్యం అందించడం కష్టంగా మారుతోంది. మిలీషియా నెట్వర్క్ ను పోలీసులు దెబ్బకొడుతుండటంతో అవసరమైన ఆహార సామాగ్రి, మందులు అందటం లేదు. ఇటీవలే మలేరియా, కాలేయ సంబంధ వ్యాధితో సీనియర్ లీడర్ కుడుముల రవి చనిపోయాడు. ఈస్ట్ డివిజన్ లో కీలక నేత కృష్ణ భార్య అనారోగ్యంతో పోలీసులకు పట్టుబడింది. తాజాగా కొయ్యూరు అటవీ ప్రాంతంలో 3 మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ఆచార్తో పాటు మరో 2 మరణించారు. ఇది ఊటకమన్నది ప్రజా సంఘాల వాదన. ఆపరేషన్ గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగానే ఈ హత్యలు కొనసాగుతుంది అనేది మేము బంధుమిత్రుల సంఘంగా భావిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని తవ్వి తీసుకోవడానికి మావోయిస్టులు అక్కడే ఉంటే వాళ్ళ దోపిడీ కొనసాగదని అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల్ని ఏరివేయాలి అనే ఈ ఏరివేతలో భాగంగానే వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో, పక్కా ఇన్ఫర్మేషన్తో వాళ్ళ 3ని కూడా పట్టుకొని చిత్రహింసలు పాలు చేసి చంపేసి ఇది ఎన్కౌంటర్ కట్టుకథ అల్లుతున్నారనేది మేము చెప్తున్నాం. సీనియర్ నేతల అనారోగ్యంతో నేలకూలుతుండడం, వేసవి కాలంలో ఎదురవుతున్న నీటి సమస్యలు, ఎన్కౌంటర్లు, సరెండర్లు వంటి పరిణామాలతో మావోయిస్టులు కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.